కంటికి రెప్పలా కాపాడిన భర్త కన్ను మూశాడు. క్యాన్సర్ రూపంలో మృత్యువు కబలిస్తానంటుంది. అనాథలుగా మిగిలిన ఆమె ముగ్గురు పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆదుకునేవారు లేక అవస్థలు పడుతున్నారు. పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. ఏం చేయాలో తెలియని తల్లి తల్లడిల్లిపోతుంది. హైదరాబాద్ చందానగర్ లో ఉంటున్న ఉమకు ముగ్గురు పిల్లలు. ఆమెకు 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. చందానగర్ లోని ఓ స్లమ్ ఏరియాలో ఉంటున్నారు. ఉమకు ముగ్గురు పిల్లలు. అబ్బాయి పేరు భవానీ శంకర్, 9వ తరగతి చదువుతున్నాడు. ఒక అమ్మాయి పేరు భార్గవి, 7వ తరగతి చదువుతోంది. ఆ ఇద్దరు చందానగర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నారు. మరో అమ్మాయి పేరు హర్షిత, చందానగర్ లోని ఆర్కే మోడల్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. ఉమా భర్త పేరు సాంబశివుడు. 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో ఉమా భర్త 2 నెలల క్రితమే చనిపోయాడు. ముగ్గురు పిల్లల తల్లి రోడ్డున పడింది. అదే సమయంలో ఆమె అనారోగ్యం పాలైంది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు క్యాన్సర్ అని తేల్చారు. క్యాన్సర్ బాగా ముదిరిన దశలో ఉందని చెప్పారు. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భర్త చనిపోయి 2 నెలలు కాకముందే ఈ పరిస్థితి ఏమిటని కుమిలిపోతోంది. తాను చావుకు దగ్గరవుతున్నానని తెలిసి తన పిల్లలేమైపోతారోనని కన్నీరు పెడుతోంది. పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆందోళన పడుతోంది. తనకు లివర్స్ పాడైపోయి మొన్న ఆగస్టు 15న 16న చనిపోయారు. చనిపోయిండు. నాకు ఈ నెల రోజుల క్రితం క్యాన్సర్ అని తెలిసింది సార్. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత హాస్పిటల్లో చూయించుకుంటే నీకు స్టేజ్ దాటిపోయింది, 4th స్టేజ్ అమ్మ క్యాన్సర్ నీకు అని చెప్పేశారు. ఈ కుటుంబం పరిస్థితి చూసి చలించిపోయిన ఆర్కే మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పిల్లలిద్దరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ మీద కొంత ఏ కారణంగా ఇలా ఉన్నారా అని చెప్పి కొంత శ్రద్ధ చూపించినప్పుడు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మమ్మల్ని చాలా స్పందింపజేశాయి. తమ చదువులకు ఎవరైనా దాతలు సహాయం చేస్తే ఉన్నత చదువులు చదవాలని ఉందని ఉమా పిల్లలు చెబుతున్నారు. ఇంజనీర్, డాక్టర్ కావాలన్నది తమ లక్ష్యం అంటున్నారు. నా పేరు భవానీ శంకర్. నేను 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. షెల్లింగపల్లి ZBHS స్కూల్లో. నేను పెద్ద అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. మాకు ఎవరన్నా సాయం చేస్తే, మేము స్టడీస్లో ఎవరైనా సాయం చేస్తే, మేము ఇప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనా ఇలానే సాయం చేస్తే అవ్వాలనుకుంటున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్. భవానీ శంకర్, భార్గవి చాలా తెలివైన పిల్లలని జెడ్పీ హై స్కూల్ టీచర్లు చెబుతున్నారు. తమ వంతు సాయం అందిస్తామంటున్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయాడు, తల్లి క్యాన్సర్తో బాధితురాలు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇలాంటి ఛానల్ వాళ్ళు మా ఈ పేద పిల్లలకు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకు ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి పిల్లలు తల్లడిల్లిపోతున్నారు.